మెదక్ జిల్లా శివంపేట అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న 3 నెలల కూతుర్ని హత్య చేసి పరారైన తల్లి ఆమె ప్రియుడిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య వెనుక ఉన్న మిస్టరీని ఛేదించినట్లు తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లాలోని శివంపేట మండలం సుభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు తన కూతురు మమత, మనవరాలు మనోశ్రీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మమతకు గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మమత ఫయాజ్తో కలిసి 3 నెలల క్రితం చిన్నారి మనోశ్రీని హత్య చేసి గ్రామ పొలిమేరలో పూడ్చిపెట్టినట్టు తేలింది. ఈ దారుణాలకు పాల్పడిన నిందితులను పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పోలీసులు చిన్నారి శవాన్ని వెలికితీశారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఊరుతూనే ఉన్నాయి. శివంపేట మండలము సుభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయినరు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి సుభాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయి రాయపోలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడ నుంచి కూడా ఈ ఫయాజ్ అని సుభాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాన్ ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళు ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నులిమి హత్య చేసి ఇక్కడనే సుభాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఉండడం వల్ల, గత 2 నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కూలిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని చెప్పి పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్ సిఐ గారు, వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని మీ అందరి ముఖంగా చెబుతున్నాం. థ్యాంక్ యూ.